దేవుని ముద్దు బిడ్డగా, జ్యేష్ఠ కుమారుడుగా దేవుడు ఎత్తుకొని వచ్చినటువంటి ఎఫ్రాయిము బయలు దేవతలను ఆధారం చేసుకుని ఇప్పుడు నాశనపడుతూ ఉన్నాడు. ఎఫ్రాయిం ఏం చేస్తున్నాడండి? విగ్రహములతో కలిసిపోయెను. అనేక సార్లు ప్రియులారా, ఈ ఆత్మీయ గర్వం మన జీవితాల్లో వచ్చి మన ఆశీర్వాదాలకు కారణం మనమే అనుకున్నప్పుడు మన నాశనాన్ని మనమే కొనితే దేవుడు ఏం చేశాడు చూడండి ప్రియులారా. ఎఫ్రాయిం దేవుడు ఒకప్పుడు షిలోహును కోరుకొని అక్కడ నివాసం చేసి ఆ తర్వాత వారి పాపాన్ని చూసి ఇప్పుడు ఏమంటున్నాడు? ఇక నాకు షిలోహు వద్దు, ఐ విల్ నాట్ స్టే హియర్, నేను ఉండను ఇంకా. ఆయన గుడారమును ఆయన విడిచిపెట్టెను. చూస్తున్నారా ఎంత ఎత్తుకు ఎదిగాడు ఎఫ్రాయిము? అక్కడి నుంచి ఏమవుతున్నాడు? ఒక ఫ్రీ ఫాల్ గా పడిపోతూ దేవుడు అంటున్నాడు, నాకు వద్దు ఎఫ్రాయిము, షిలోహు ఇక నాకు వద్దు, నేను ఉండను అక్కడ. ఇక నాకు ఎఫ్రాయిం గోత్రము అక్కర్లేదు, నాకు అక్కర్లా. సహోదరుడా, సహోదరి, దయచేసి నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి. దేవుడు ఎంత దయగలవాడు, ఎంత సహనవంతుడు, ఎంతగా ఓపిక కలిగి నువ్వు చేస్తున్నవన్నీ కూడా చూస్తూ నిన్ను శిక్షించక, నిన్ను తీర్పులోనికి తేక ఇంకా ఓపికతో అని చూస్తున్నా. ఒకప్పుడు నువ్వు మంచిగా ఉన్నావు, ఒకప్పుడు నువ్వు దేవునిలో చక్కట ప్రార్థనా పరుడుగా, ప్రార్థన పరురాలుగా ఉన్నావు, దేవుణ్ణి వెంబడించావు, దేవుని మందిరానికి నువ్వు క్రమంగా ఉన్నావు, బైబిల్ చదువుకున్నావు, దేవుణ్ణి గొప్ప చేసావు. కానీ ఎప్పుడైతే దేవుడు నిన్ను గొప్ప చేయటం ప్రారంభించాడో, లేక స్థిరపరిచాడో, అభివృద్ధి చేశాడో, దేవుణ్ణి కాదని దేవుని వదిలేశావు. నా ముద్దు బిడ్డ అనే స్థాయి నుంచి తాగుబోతులైన ఎఫ్రాయిమీలారా, విగ్రహాల వెంబడి వెళ్తున్న ఎఫ్రాయిమీలారా, దేవుడు నీ గురించి మాట్లాడుతున్నాడా? ఈ స్థలంలో కూడా ఎఫ్రాయిమీలు ఉన్నారా? ఎఫ్రాయిము ఉన్నావా? ఆర్ యు ఎన్ ఎఫ్రాయిం? గాడ్ హెస్ ఎగ్జాల్టెడ్ యు బట్ హ్యావ్ యు కిక్డ్ ఆన్ గాడ్. కానీ దేవుడు ప్రియులరా ఓపికతో ఇంకా ఎఫ్రాయిం గురించి వెయిట్ చేస్తా ఉన్నాడు. కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా అంటూ ఉంటారు కదా, వాళ్ళ పిల్లలు మాటలు వినకుండా వారిని చాలా విసిగించి బాధ పెట్టి వారి సతాయిస్తూ ఉంటే వారి ఓపిక నశించిపోయి కొన్నిసార్లు తల్లిదండ్రులు అంటారు, అరే నువ్వు పుట్టకపోయినా బాగుండురా, నీ వల్ల నాకు సంతోషమే లేదురా, నువ్వు వెళ్ళిపోరా, నువ్వు చచ్చిపోయినా కూడా నేను బాధపడను. ఆ మాటలు విన్నారా ఎప్పుడైనా మీరు? కారణం ఏంటంటే పిల్లరా అంతగా విసిగిచ్చేస్తారు, అంత బాధ పెట్టారు వారు, ఆ హృదయంలో అంతగా వారిని నొప్పి కలుగజేస్తారు. దేవునికి కూడా అలా చేస్తున్నాం పిల్లలు చాలా మంది మనలో. కానీ దేవుడు ఓపికతో ఉన్నాడు.